వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏం వండుతున్నావమ్మా? 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే రుచికరమైన అల్లం పచ్చడి. 50 గ్రాముల అల్లాన్ని చెక్కు తీసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయంత చింతపండుని పల్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్టు, 2 గుప్పిళ్ళ బెల్లం, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇడ్లీ, దోస, వడ అన్నిటికీ కూడా ఈ చట్నీ మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనిచ్చి 2, 3 ఎండుమిరపకాయలు అవి కూడా కొంచెం వేగినాక కొంచెం కరివేపాకును వేసి దాన్ని కూడా బాగా వేగనిచ్చి 2, 3 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుని వీటన్నిటిని బాగా వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగినాక మనం కలిపి ఉంచుకున్న అల్లం మిశ్రమాన్ని ఈ పోపులో వేసి 4, 5 నిమిషాలు దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. ఒకసారి చేసి ఉంచుకుంటే ఒక వారం 10 రోజుల వరకు ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంటుంది. బయట కూడా 2, 3 రోజులు పాడవదు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు బెల్లం వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు. 5 నిమిషాలకి పచ్చడి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ. 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే కొబ్బరి, పెరుగు పచ్చడి. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకుని 1 టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలను వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకుని వాటిని కూడా బాగా వేపుకోవాలి. పోపు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసి 5 సెకన్ల పాటు వేపుకుని ఈ పోపులో బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి ఎక్కువ సేపు వేగనవసరం లేదు. చల్లారిన ఈ మిశ్రమంలో సరిపడా ఉప్పును వేసుకుని కొబ్బరి పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ కప్పు పెరుగును కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత పలచదనం ఎవరికి కావలసినట్టు వాళ్ళు నీళ్లను కలుపుకోవాలి. కొబ్బరి రెడీగా ఉంటే 5 నిమిషాల్లో ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ, దోస, వడ, ఊతప్పం అన్నిటిలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఈ 2 పచ్చళ్ళ తయారీ విధానం మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా.